బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు షో ప్రారంభమై నెల రోజులు పూర్తి కావస్తుంది. మొత్తం 14 మందితో మొదలైన ఈ షోలో ఇప్పటివరకు ముగ్గురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. మొదటి వారం బెజవాడ బేబక్క, రెండో వారం శేఖర్ బాసా హౌస్ నుంచి బయటకు రాగా, మూడో వారం అభయ్ నవీన్ ఎలిమినేట్ అయ్యారు. ఇక ఇప్పుడు 4వ వారం ఎలిమినేషన్ సమయం కూడా వచ్చేసింది. ఇప్పుడు హౌస్లో 11 మంది కంటెస్టెంట్స్ ఉండగా ఈసారి ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు. అయితే ఈ వారం ఈ హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఉండనున్నట్టు తెలుస్తుంది. ఈ సీజన్లోనూ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయని, మొత్తం 12 మంది వచ్చే ఛాన్స్ ఉందని బిగ్ బాస్ ప్రకటించాడు. కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాకుండా ఆప్ ఛాన్స్ కూడా కంటెస్టెంట్లకే ఇచ్చాడు. అయినప్పటికీ ఈ సీజన్లో మొత్తం 5 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. అయితే ఈసారి కొత్త వారు కాదు, గత సీజన్స్ కంటెస్టెంట్స్ మరోసారి హౌస్లోకి అడుగు పెట్టనున్నారంట. గత సీజన్లోని బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ మళ్ళీ హౌస్లోకి ప్రవేశించున్నారు. అందులో ఇప్పటికీ 4 కంటెస్టెంట్స్ కన్ఫర్మ్ అయ్యారంట. ఇంతకీ వాళ్ళు ఎవరంటే, సీజన్ 1 నుంచి హరితేజ, సీజన్ 7 నుంచి నయని పావని, సీజన్ 5 నుంచి యాంకర్ రవితో పాటు సీజన్ 4 కంటెస్టెంట్ ముక్కు అవినాష్ ఈసారి హౌస్లోకి వెళ్లనున్నారు. వీరి 4 దాదాపు కన్ఫర్మ్ అయ్యారని సమాచారం. ఇక వీరితో పాటు సీజన్ 7 కంటెస్టెంట్ గౌతమ్ కూడా ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నాడంట. వీరితో పాటు మరికొంతమంది కంటెస్టెంట్స్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. దీప్తి సునైనా, యాంకర్ శ్యామ్లా, శ్రీ సత్య, వాసంతి కృష్ణన్, గౌతమ్ కృష్ణ పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్లే కాకుండా బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీజీ సీజన్ నుంచి మిత్రా శర్మ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. వీరందరిలో కేవలం 5 మాత్రమే హౌస్లోకి మరోసారి అడుగు పెట్టనున్నారు.